హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ వీడియో చూపించబోతున్నాను. ఏంటంటే ఉషా జానోన్ డ్రీమ్ స్టిచ్ మిషన్ అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. సో ముందుగా ఆ మిషన్ని అన్బాక్సింగ్ చేద్దాము. చూసారు కదా, అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను నేను ఇది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను కదా ఎక్కువగానే, వాటి కోసం డిజైనింగ్ చేయడానికి ఫుడ్స్ మార్చుకోవడానికి ఆప్షన్ లేదు నా దాంట్లో. ప్లస్ పీకో లాగా ఏమీ లేవన్నమాట నా దాంట్లో. అందుకని అన్నిటికీ పనికొస్తుందని ఈ మిషన్ ఆర్డర్ చేశాను అన్నమాట. ఒక ఫ్రీ బాక్స్ కూడా వచ్చింది దీంట్లో, షోయింగ్ది. చూసారు కదా, సూదులు, టేప్, బటన్స్, సిజర్, ఇంకా దారాలు వచ్చాయి. ఉషా జానోన్ డ్రీమ్ స్టిచ్. ఇది పెడల్. ఇది కరెంట్ ఉంటేనే పనిచేస్తుందండి. కరెంట్ లేకపోతే యూజ్ చేసుకోవడానికి మనకి ఇంకో మిషన్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం పడదు. చిన్న బల్బ్ కూడా వచ్చింది ఇక్కడ, చూసారు కదా, సూది పెట్టేసి వచ్చింది. దీంట్లో ఏమేమి వచ్చాయో చూడండి. వీటన్నింటి గురించి కుట్టేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కుట్టి చూపిస్తాను తర్వాత, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఏమొచ్చాయో చూడండి. సో ఇప్పుడు మిషన్ గురించి చూద్దాము. ముందుగా దారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వెనకాల ఒకటి ఉంటుందండి, చూసారు కదా, ఇలా వస్తుంది. దీన్ని ఇలా అనుకొని, ఇది దీంట్లోనే వచ్చింది కదా, ఇది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దీన్ని పెట్టుకోవాలి దారాన్ని.
బార్బిన్కి చుట్టుకుందాం. ముందుగా ఇక్కడ నుంచి తీసి తర్వాత ఇలా ఇక్కడ నుంచి ఇలా ఒక చుట్టు తిప్పాలి. బార్బిన్ కేస్ కింద ఉంటుంది కదా, సో తీద్దాము. దీన్ని ఇలా లాగితే వస్తుంది. ఇక్కడ అనుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఇలా అనుకోవడానికి ఉంటుంది. దీనికి ఇలా తీయొచ్చు. సో ఇలా తీసిన తర్వాత బార్బిన్ కేస్ తీసుకొని దీనికి ఒక హోల్ ఉంది కదండి, ఈ హోల్లోకి పెట్టుకోవాలి. లేదంటే 2-3 చుట్లు చుట్టైనా పెట్టుకోవచ్చు. ఈ హోల్లోకి పెట్టుకొని ఒక చుట్టు ఇలా తిప్పేసి దీనికి పెట్టాలన్నమాట. తర్వాత దీన్ని ఇలా అటు సైడ్ కనేసేయాలి. ఇది లోపలికని ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బయట కనాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసేసి చూసారు కదా, చుట్టుకుంటుంది. ఎంతవరకు కావాలో చుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనేసుకొని తీసేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని లోపలికి అనేసేయాలి. ఈ హోల్లోంచి తీసింది ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకోవాలండి. తర్వాత కట్ చేసేసుకొని ఈ బార్బిన్ కేస్లోకి దీన్ని ఇలా పెట్టుకొని దీంట్లోంచి దారం వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. దీంట్లోంచి ఇలా పెట్టేసుకొని ఇందులో పైకి ఉంటుందన్నమాట. ఇది చూసారు కదా, పైన కొంచెం తెలుస్తుంది కదా, అక్కడ ఇది వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలాగా ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదండి వెనకాలకు, దీన్ని పైకంటే పైకి పోతుంది ఇది. ఇప్పుడు దారం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా ఇది 1 అన్నమాట. తర్వాత ఇందులోంచి ఇలా తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ సైడ్కి ఉంది కదా, దీన్ని ఇలా చేత్తో పైకంటే ఇది పైకి వచ్చింది కదా, ఇందులోంచి ఇలా పెట్టాలి. తర్వాత ఇక్కడ ఒక నాట్ లాగా ఉంటుంది, దాంట్లోకి ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ముందు నుంచి ఉంటుంది దీనికి సూది హోల్ అనేది, ఆ హోల్లోకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సూది విరిగిపోతే ఒకవేళ దీన్ని తిప్పుకుంటే వచ్చేస్తుంది. తర్వాత పెట్టేసుకోవడం అంతే.
ఇప్పుడు కుట్లు చూద్దామండి. చూసారు కదా, ఇక్కడ మన మిషన్లో ఏమేమి స్టిచ్చెస్ ఉంటాయో ఉందన్నమాట. ఏ అయితే దగ్గర కుట్టు మనం నార్మల్గా కుట్టుకునేది, బి కొంచెం దూరం కుట్టు వేసుకోవాలనుకుంటే, సి ఇంకా దూరం కుట్టు వేసుకోవాలనుకుంటే, డి ఏమో జిగ్జాగ్, ఈ కూడా జిగ్జాగే కొంచెం దూరంగా, ఎఫ్ ఏమో ఈ విధంగా కొంచెం దూరంగా మరియు దగ్గరకు వస్తుందన్నమాట. జీ ఏమో దీనిలాగే కానీ మధ్యలో గ్యాప్స్ వచ్చుకుంటూ వస్తుంది. హెచ్ ఇలా, ఐ ఏమో ఇలాగా, జే ఇలాగా. ఇవి జస్ట్ మనకు ఏమేమి స్టిచ్చెస్ ఉంటాయో చూపించడానికి ఉందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఏలో పెట్టుకుంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఏలో పెట్టడం అనమాట. దీన్ని తిప్పుకుంటే బీసీ ఇలా చేంజ్ అయిపోతాయి. ముందుగా ఏలో పెట్టుకొని చూద్దాము. ఇదేమో టెన్షన్ అనమాట, అంటే పెంచుకోవడానికి అనమాట. ఇంకా దూరం ఇంకా దగ్గరగా రావాలనుకునేది పెంచుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో ఉన్నప్పుడు ఎండింగ్లో ఊడిపోకుండా, కుట్టు ఊడిపోకుండా అటు ఇటు తొక్కుతాం కదా, అదనమాట. దీన్ని అంటే అదే వెనక్కి పోతుంది, వదిలేస్తే మళ్ళీ ముందుకు వస్తుంది అలాగా. ఇప్పుడు కుట్టడం చూద్దాము. దీన్ని కింద కనేసి చూసారు కదా, ఇది టెన్షన్ 4లో ఉన్నప్పుడు కుట్టిందండి. ఇక్కడనేమో 3లో ఉన్నప్పుడు కుట్టాను. కొంచెమే తేడా ఉంది, కానీ కొంచెం దూరం కుట్టొచ్చింది, కొంచెం దగ్గరకు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు బీలో పెట్టి చూద్దాము ఎలా వస్తుందో. చూసారు కదా, బీలో పెడితే కొంచెం దూరంగా వచ్చింది. నెక్స్ట్ సిలో పెట్టి చూద్దాము. సిలో పెడితే ఇంకా కొంచెం దూరంగా వస్తుంది. ఇది గ్యాదర్స్ కుట్టుకోవడానికి ఇలాంటివి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫుడ్సే సపరేట్గా వచ్చాయి గ్యాదర్స్ కుట్టుకోవడానికి, కానీ నార్మల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు డిఈ అవి కూడా చూద్దాము ఎలా ఉంటాయో. డీలో పెడితే ఇలా దగ్గరగా వచ్చిందండి కుట్టు. టెన్షన్స్ చేంజ్ చేసుకుంటే ఇంకా వేరువేరుగా వస్తుంది. ట్రై చేసి చూడండి మీరు. తర్వాత ఈలో పెడితే ఇంకొంచెం దూరం, ఎఫ్లో పెడితే కిందకు ఉంది కదా, ఎఫ్లో పెడితే ఇలా వచ్చిందనమాట. టెన్షన్ చేంజ్ చేస్తూ ఉంటే ఇంకా డిఫరెన్స్గా కూడా వస్తాయి. అవి కూడా చూద్దాము. జీలోకి మార్చేసి ఈ టెన్షన్ అనేది 4లో పెట్టాలి. టెన్షన్ 4లో పెట్టి జీకి మార్చాను. నెక్స్ట్ హెచ్కి మార్చుతాను. అన్నీ ఒకసారి చూపిస్తానండి. తర్వాత ఐకి మార్చాను. తర్వాత జేకి మార్చాను.
డిఫరెంట్గా ఉన్నాయి స్టిచెస్ అనేవి. ఇది జీలో పెట్టినప్పుడు ఇలా వచ్చిందండి. డిజైనింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇవి. ఇది హెచ్, ఇదేమో అయ్యి కొంచెం ఇది అనేది కొంచెం దగ్గరగా పడుతుంది. తర్వాత ఇదేమో జే. ఇవేమో బటన్ హోల్ కుట్టుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. సో మనము చూపిస్తాను ముందుగా బటన్ హోల్ ఎలా కుట్టుకోవాలో. 1లోకి పెట్టాను కదా, ఈ ఫుట్ అందులోనే వచ్చింది కదా, చూపించాను కదా. ఇప్పుడు వెనకాల దాన్ని పైకి అంటే ఇలా ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా, దీంట్లోకి అదే వచ్చేలాగా పెట్టుకోవాలి. కరెక్ట్గా వచ్చేలాగా పెట్టిన తర్వాత దీన్ని కింద కానీ దీన్ని పైకి అనేస్తే సెట్ అయిపోతుంది అన్నమాట. దీన్ని పైకి అనేయాలన్నమాట. ఇప్పుడు పైకి పెట్టేసుకొని బటన్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ముందుగా. బటన్ అనేది ఈ రెండిటికి వచ్చేంత ఉంది. సో మనం ఇక్కడ నుంచి కుట్టాలి. నార్మల్గా పెన్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇందులో డైరెక్ట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మార్క్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1లో పెట్టాను కదా, 1లో కిందకి వస్తుంది. 1లో పెట్టిపోతే ఇప్పుడు ఆపేసుకొని దీన్ని 4లోకి మార్చుకోవాలి. 4 2 ఒకటి అన్నమాట. ఇప్పుడు ఓన్లీ అక్కడే అటు ఇటు కుడుతుంది అలా మారిస్తే. ఇప్పుడు మళ్ళీ 3లోకి మార్చాలి. 3కి మారిస్తే పైకి పోతుంది. చూసారు కదా, ఇక్కడ మారుస్తున్నాను నేను. 3కి మార్చాను, ఇప్పుడు పైకి పోతుంది. ఇప్పుడు ఆపేసి ఎక్కడి వరకు అయితే కుట్టామో అక్కడికి ఆపేసి మళ్ళీ 4లోకి షిఫ్ట్ చేయాలి. 4 and 2 అన్నమాట. 4కి 2కి ఒకటి. సో చూసారు కదా, బటన్ హోల్ కుట్టాను. ఈ టెన్షన్ అనేది 2లో పెట్టుకోవాలి ఇది కుట్టడానికి. తర్వాత మిషన్లో ఇది వచ్చింది కదా, దీంతో ఇలా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు బటన్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. సేమ్ దీన్ని తీసేసి ఇది ఒకటి వస్తుంది కదా మీ మిషన్లో, దీనికి 3 హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ అనేవి ఇక్కడ కూడా ఉంటాయి, వాటిల్లో ఫిక్స్ అయ్యేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఇది ఒకటి వచ్చింది కదా, ఇది బటన్ కుట్టడానికి యూజ్ చేస్తారనమాట. ఈ బ్లూ కలర్ది ముందుకు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేసి దీని కింది కానీ దీన్ని
ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పైకి అనేసుకొని దీన్ని పెట్టేసి ఈ బ్లూ కలర్ వాటి కింద ఈ బటన్ అనేది పెట్టాలి. రెండు హోల్స్ అనేవి పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. క్రాస్గా ఉండకూడదు. ముందుగా చెక్ చేసుకోవాలి ఇలా చేత్తో అనుకొని. సో కరెక్ట్గా లేదు. సో ఇప్పుడు మనం కరెక్ట్గా అనుకొని, సో చూసారు కదా కరెక్ట్గా సూది దిగింది అందులోకి. ఇప్పుడు జిగ్జాగ్ కుట్టు పెట్టుకోవాలి. ఈలో పెట్టుకున్న వాళ్ళనమాట, ఈలో పెట్టుకొని కుట్టుకోవాలి. సో అది అయిపోయింది. తర్వాత ఇంకొంచెం కిందికి అనేసి ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్ దానిలో వచ్చేలాగా. సో కరెక్ట్గా పడుతుంది. సో ఇలా అన్నమాట. సో చూసారు కదా బటన్ హోల్. చూసారు కదా కరెక్ట్గా పట్టింది హోల్లోకి. ఇప్పుడు పీకో కుట్టుకోవడం చూద్దాము. చూసారు కదా అలా పెట్టేసి సో ఇలా దీంట్లోకి ఈ మిడిల్లో ఉంది కదా దాంట్లోకి వచ్చేలాగా పెట్టుకొని దీంట్లోకి వచ్చేలాగా ఇలా అనుకుంటూ కుట్టాలన్నమాట. పీకో చేయడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం ఎక్కువసేపు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పీకో. అదే కలర్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మీకు తెలియడానికి కోసమని నేను వేరే దారం పెట్టాను. సో ఇంకొకటి, ఎప్పుడైనా దారాలు ఇరుక్కుంటే ఇది తీసుకొని ఇక్కడ దీన్ని ఇలా అనుకుంటే ముందుగా తీసేస్తాము. ఇది తీసేసి వీటిని ఇలా అనుకుంటే ఇది వచ్చేస్తుంది అన్నమాట బయటకి. దీన్ని తీసేసి దీన్ని తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏమైనా దారాలు ఇరుక్కుంటే ఇక్కడికి వచ్చేస్తాయి, అక్కడ క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ షేప్లో ఉంది కదా ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో దీన్ని ఫిక్స్ చేయాలి.
ఇక్కడ కరువు లాగా ఉంది, ఇక్కడే క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఇక్కడే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సగం సైడు ఇలా దీన్ని ఫిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఇది పైకి వచ్చేలాగా చూసుకొని ఇలా ఫిక్స్ చేసేయాలి. ఇది పెట్టేసుకోవాలి. ఆయిల్ ఇక్కడే వేసుకోవాలి. సో ఇదన్నమాట. అంతా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.